నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో హోరెత్తుతున్న ఆర్టీసీ బంద్. బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్న కార్మికులు, జేఏసీ నాయకులు. పహల్గాం ఉగ్రదాడికి నేటితో ఏడాది పూర్తి. ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకున్న ప్రధాని మోడీ. తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయ ద్వారాలు. హరహర మహాదేవ నామస్మరణతో మారుమ్రోగిపోతున్న క్షేత్రం. పసిడి ప్రియులకు ఊరట. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పసిడి ప్రియులకు ఊరట ఉంది. పెళ్లిళ్ల సీజన్ జోరుగా సాగుతున్న వేళ గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధరలు నేడు స్వల్పంగా దిగివచ్చాయి. దేశవ్యాప్తంగా 10 గ్రాముల బంగారంపై సుమారుగా 500 వరకు ధర తగ్గింది. అయితే బంగారం తగ్గితే వెండి మాత్రం తన జోరును ఆపడం లేదు. కిలో వెండి ధర నేడు ఏకంగా 2.49 లక్షల మార్కును దాటి రికార్డును సృష్టిస్తుంది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల తులం బంగారం 1,41,850 వద్ద కొనసాగుతూ ఉండగా 24 క్యారెట్ల ధర 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 1,55,290గా నమోదైంది. ఉత్తరాఖండ్లో పవిత్ర చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. భక్తుల కోసం కేదార్నాథ్ ద్వారాలు తెరుచుకున్నాయి. హరహర మహాదేవ అంటూ నామస్మరణతో ధామ్ మొత్తం మార్బ్రోగిపోతుంది. ఈ కార్యక్రమానికి బద్రీ, కేదార్ ఆలయ కమిటీ అధికారులు, యాత్రికులైన పురోహిత సంఘ వేలాది మంది భక్తులు హాజరయ్యారు. కట్టుదిట్టమైన భద్రతల నడుమ బాబా కేదార్ ద్వారాలు తెరిచారు. బాబా కేదార్నాథ్ ద్వారాల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కూడా హాజరయ్యారు. ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది యాత్రికులు వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేదార్నాథ్ కమిటీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది.
భారతదేశ సార్వభౌమత్వానికి, శాంతికి విఘాతం కలిగించే ఏ ప్రతికూల శక్తి అయినా గట్టిగా ఎదుర్కొంటామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లో పహల్గాం వద్ద జరిగిన కిరాతక ఉగ్రదాడికి నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ దాడిలో అమరులైన వారికి ఆయన నివాళులు అర్పించారు. సోషల్ మీడియా వేదికగా మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉగ్రవాదంపై పోరులో భారత్ ఎన్నటికీ వెనుకడుగు వేయదని స్పష్టం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇరుపక్షాల వాదనలు సుదీర్ఘంగా విన్న కోర్టు నివేదిక తయారు చేసే సమయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని అభిప్రాయపడింది. ఆ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మణ, అయితే రాష్ట్రంలో సంచలనం నేర్పిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అవకతవకలు జరిగిన అంశంలో ఇప్పటికీ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే అప్పుడు కొనసాగిన అధికారులకు సంబంధించి కావచ్చు విచారణ ఎదుర్కొన్నారు. ప్రత్యేకంగా ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా నరం సుందిల్ల ప్రాజెక్ట్ ఏదైతే కుంగుబాటు కావచ్చు, ఇతర లీకేజీలకు సంబంధించి కావచ్చు, దీనిపైన ఇప్పుడు కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కి సంబంధించి కావచ్చు సుదీర్ఘంగా విచారణ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. మొత్తంగా 2024 మార్చి 14వ తేదీకి సంబంధించి కూడా ఏదైతే జీవో 6ను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్కే జోషిలకు సంబంధించి కూడా వేరువేరుగా పిటిషన్లు ప్రధానంగా దీనిపైన వాళ్ళు వేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, ప్రాజెక్టులో నిర్వహణకు సంబంధించి కూడా అవకతవకలు జరిగాయి. ఇక దీంట్లో ప్రధానంగా గత ప్రభుత్వం సంబంధించి కూడా ప్రజా ధనం వృధా చేసిందన్నట్టుగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి కూడా దీనిపైన విచారణ చేపించాలి. ఇక పూర్తి స్థాయిలో దాంట్లో జరిగిన అవకతవకలకు సంబంధించి కావచ్చు ప్రజలకు వివరించాలన్నట్టుగా కూడా కమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. బ్యారేజీలకు సంబంధించిన అవకతవకలు కావచ్చు, వీటన్ని అంశాలను తేల్చేందుకు నివేదికను సిద్ధం చేసేందుకు పీసీ ఘోష్ ను కమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా నివేదికకు సంబంధించి కావచ్చు పూర్తి స్థాయిలో విచారణ జరిపించారు. అక్కడ సంబంధించిన లీకేజీలు కావచ్చు, ఇక ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి కావచ్చు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా కావచ్చు మొత్తంగా ఈ విచారణ నివేదికను హైకోర్టుకు సంబంధించి కూడా
సబ్మిట్ చేశారు. మొత్తంగా దీనికి సంబంధించి కూడా ఈరోజు దీనిపైన హైకోర్టు విచారణ జరిపింది. దీంట్లో మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుకు సంబంధించి కూడా ఊరట లభించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా కూడా ఎలాంటి చర్యలు చేపట్టొద్దు అన్నట్టుగా కూడా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక జస్టిస్ ఘోష్ కమిషన్ సంబంధించిన నిబంధనలను పాటించలేదని కూడా హైకోర్టు తెలిపిన నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి మొత్తంగా కాళేశ్వరం సంబంధించిన అవకతవకల పైన జస్టిస్ ఘోష్ కమిషన్ అలాగే ఈ నివేదికకు సంబంధించి కూడా హైకోర్టును ఆశ్రయించారు. గతంలో ప్రధానంగా మాజీ సీఎం కేసీఆర్ తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు అలాగే ఉన్నతాధికారులకు సంబంధించి తమ పరువు ప్రతిష్టను భంగం చేస్తా ఉన్నారు. దాంట్లో సాంకేతిక లోపం వల్లనే కుంగుబాటు లీకేజీలు ఏర్పడ్డాయి. ఇక దీంట్లో విచారణ పేరుతో కూడా తమ ఇబ్బందుల పాలు గురి చేస్తున్నట్టుగా కూడా హైకోర్టును అదే వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఈ పిటిషన్ సంబంధించి కాబట్టి విచారణ జరిపించారు. పీసీ ఘోష్కి సంబంధించిన నివేదికను హైకోర్టు పరిశీలించిన నేపథ్యం ఉంది. ఇక మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా దీనిపైన ఖచ్చితంగా విచారణ జరిపించాలి. ఎందుకంటే దీంట్లో ప్రజాధనం అంత వేల కోట్ల ప్రజాధనం వృధా అయింది. మొత్తంగా దీనిపైన కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాలన్నట్టు కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపించడం జరిగింది. శాసనసభ వేదికగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కుంగుబాటు కావచ్చు, ఇక అన్నారం సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన లీకేజీకి సంబంధించి కావచ్చు, వీటన్నిటికీ సంబంధించిన పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చర్చ జరిగిన తర్వాత స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాలి. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగి 2 సార్లు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా కూడా పంపించడం జరిగింది. దీనిపైన కూడా సిబిఐ రియాక్ట్ అయిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి కూడా తాత్కాలికంగా హైకోర్టులో ఊరట లభించినప్పటికీ కూడా ఒకవైపు ఈ కాళేశ్వరంకి సంబంధించిన కుంగుబాటు పైన ఇప్పటికీ సిబిఐకి సంబంధించి కూడా ఎంక్వైరీ జరగాలని కూడా భావిస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇప్పటికీ 2 సార్లు లేఖ రాసిన నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి ఇక దీనిపైన ఇప్పటికే సిబిఐ కూడా దీనిపైన రియాక్ట్ అయిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి కూడా పరిశీలిస్తాం. ఇక ఏదైతే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిషన్ యాక్ట్ 1946 సెక్షన్ 6 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా అంశాలు కావచ్చు, సిబిఐ దర్యాప్తు కొరితే తప్పనిసరిగా ఈ సెక్షన్ ప్రకారం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మొత్తంగా దీన్ని సింగిల్ విండో విధానానికి సంబంధించి కావచ్చు, భారత ప్రభుత్వ శిక్షణ శాఖకు సంబంధించి కూడా సిబిఐ పంపాలని కూడా సిబిఐ స్పష్టం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. నేపథ్యంలో డిఓపిటి జారీ చేసిన సింగిల్ విండో విధానం ప్రకారం చెక్ లిస్టుకు సంబంధించి కావచ్చు, తాజాగా లేఖలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక సాధ్యమైనంత త్వరలో కూడా సెక్షన్ 5 కింద డిఓపిటి నోటిఫికేషన్ జారీ చేసి దర్యాప్తు ప్రారంభించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనికి సిబిఐ కూడా ఇప్పటికైతే సానుకూలంగా స్పందించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. వైపు హైకోర్టులో ఊరట లభించిన సిబిఐ ఎంక్వైరీలో ఏం జరిగింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా గతంలో రిపోర్ట్ ఇచ్చింది. దీంట్లో అవకతవకలు జరిగాయి. ఖచ్చితంగా ఈ లీకేజీల వల్లనే బ్యారేజ్ కుంగుబాటు జరిగింది. ఇక్కడ సంబంధించి కూడా లీకేజీలు ఏర్పడ్డాయి, ప్రజాధనం వృధా అయింది. మరొకసారి అక్కడ డ్యామ్ సంబంధించి కూడా రీకన్స్ట్రక్షన్ చేస్తే ఖచ్చితంగా కూలే అవకాశాలు చాలా వరకు ఉన్నట్టుగా కూడా ఆ రిపోర్ట్లు స్పష్టం చేసినది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా దాన్ని డ్యామేజ్ ని మరోసారి రీకన్స్ట్రక్షన్ చేయాలనుకుంటుంది. మరోసారి అక్కడ నిపుణులకు సంబంధించి కావచ్చు, వాటి అందరినీ పరిశీలించిన తర్వాత అక్కడ ఏం చేయాలి అనేది కూడా అంశాలపైన కూడా మొన్న సీఎం రేవంత్ రెడ్డి నేరుగా వెళ్లి సందర్శించడం జరిగింది. మొత్తంగా ఇప్పుడైతే ఈ అంశాల్లో హైకోర్టు పీసీ ఘోష్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక సంబంధించి కూడా చర్యలు తీసుకోవద్దన్నట్టు కూడా స్పష్టం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇప్పటికే దీనిపైన కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా రియాక్ట్ అవుతా ఉన్నారు. ఘోష్ కమిషన్ రాజ్యాంగబద్ధమే అని హైకోర్టు చెప్పింది, తాత్కాలికంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మాత్రమే చెప్పింది. కాబట్టి సిబిఐ నివేదికకు సంబంధించిన ఘోష్ కంపేర్ చేసిన తర్వాత అసలు నిజాలు తెలుస్తాయి. తాత్కాలిక రిపోర్ట్ చూసి ఫైనల్ రిపోర్ట్ అని కూడా భావిస్తా ఉన్నారు. త్వరలో ఇప్పుడు దీంట్లో జరిగిన అవకతవకలకు సంబంధించి కావచ్చు, మొత్తంగా ఈ అంశానికి పూర్తి స్థాయిలో అన్ని బయట పెడితే బీజేపీతో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కూడా కుమ్మక్కై ఇట్లాంటి ఏదైతే తప్పించుకోవాలని కూడా చూస్తున్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తాను. ఒకవైపు బీఆర్ఎస్ కి సంబంధించి కావచ్చు, మొత్తంగా తాము ఈ అంశంకి సంబంధించిన మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుకి సంబంధించి కూడా హైకోర్టే స్పష్టం చేసింది ఎలాంటి అవకతవకలు జరగనట్టుగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మొత్తం చూడాలి లక్ష్మణ, ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన అంశం కాబట్టి దీంట్లో ఏ విధంగా హైకోర్టు ముందుకెళ్తుంది,
ఇక సిబిఐ ఎంక్వైరీ జరిగితే ఏ విధంగా ఆ ఎంక్వైరీ ఉండబోతా ఉంది. మొత్తంగా పీసీ ఘోష్కి సంబంధించి కూడా ఈరోజు తీర్పును వెల్లడించారు కాబట్టి మరోసారి పీసీ ఘోష్కి సంబంధించి కూడా ఆయన హైకోర్టుకు తెలిపే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని సాక్ష్యాధారాలతో మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తారా, సిబిఐని ఆశ్రయిస్తారా, హైకోర్టుకు వెళ్తారు. ఈ అంశాలన్నిటికి సంబంధించి కూడా మరికొన్ని రోజులు కూడా స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది కాబట్టి ఇక దీంట్లో సిబిఐ ఎంక్వైరీ జరిగితే ఎలా ఉండబోతుందని కూడా వైపు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు పొలిటికల్ సర్కిల్లో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె హోరెత్తిస్తుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుషాయిగూడ డిపో వద్ద కార్మికులు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. జేఏసీ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించగా కుషాయిగూడ డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాకుండా కార్మికులు అయితే అడ్డుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వ మొండి వైఖరి ప్రదర్శిస్తుందని కార్మికులు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం కాలయాపన చేయకుండా వెంటనే స్పందించాలని జేఏసీ కన్వీనర్ ఉపేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. వాళ్ళకు ఉచితం ఇచ్చినా అని చెప్తున్నారు కదా. ఆ లాభంలో మేము అడిగింది ఎంత మిమ్మల్ని అడిగింది వాళ్ళు మాకు ఇవ్వండి, మా బకాయిలు మాకు చెల్లించండి, మా న్యాయమైనటువంటి డిమాండ్లను మీరు పరిష్కరించాలి, సమస్యలను పరిష్కరించాలి. మేమైతే డ్యూటీలకు పోయేది లేదు, వేరే వాళ్ళను డ్యూటీలో పోతే కూడా మేము అడ్డుకునే పరిస్థితి ఉంది. మా ప్రాణాలు పోయినా సరే ఇక్కడే కూర్చుంటాం. మేము మహిళలుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నది ఒక్కటే, మీరు మా సమస్యలు న్యాయమైన సమస్యలను మీరు పరిష్కరించాలి, ఎట్టి పరిస్థితులనైనా పరిష్కరించాలి. ఈరోజు 30 సంవత్సరాల టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీకి ఏర్పడి ఆ జేఏసీ సమక్షంలోనే మనం ఈరోజు సమ్మెకు అందరూ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ సమ్మెలో దిగిపోయినారు. దీనికి సమ్మెలో పోవడానికి కారణం ఏంటంటే ఇప్పటి నుంచి కాదు, మనమేం ఉత్తమ కోరికలు కావు. 2019లోనే ఈ సమ్మెలో పోయినప్పుడు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు 55 రోజుల సమ్మె మాతోటి చేపించి లాస్ట్కి ఎంతకైనా సరే ఏం చేయకుండా వాళ్ళు లాస్ట్కు ఆ విధంగానే మనం విడిచిపెట్టిపోయిండు. చివరి నెలలో ప్రభుత్వం విలీనం కలుపుతామని టోటల్గా శాసనసభ ఆమోదము, చట్టసభలో ఆమోదం అయిన తర్వాత గవర్నమెంట్లో గెజిట్ కూడా అయింది. కానీ ఎలక్షన్ ముందర ఉన్నందుకు అది అపాయింటెడ్ కాలేక వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇప్పుడు మనం కోరేది ఏంటంటే, ఇప్పుడు ఉన్న మన ముఖ్యమంత్రి గారు దాదాపు అన్ని మీటింగ్లలో కానీ వాళ్ళ మేనిఫెస్టో కానీ పెట్టింది ఏంటంటే, ఖచ్చితంగా మేము గెలిచిన తర్వాత ఆర్టీసీని ఉద్యోగులకు ప్రభుత్వం విలీనం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టో పెట్టడం కూడా జరిగింది. తర్వాత మీకున్న పిఆర్సీ ఏదైతే ఉందో 21, 25 కూడా మనం బరాబర్ ఇస్తాము, తర్వాత మీ యూనియన్లకు కూడా పొందిస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా 2.5 సంవత్సరం అయింది. ఇంకోటి సంవత్సరం కంటే ముందు కూడా మనం సమ్మెకపోతే అప్పుడు మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పిలిపించి, అయ్యా ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం ఉన్నది, మీరు ఒకవేళ ఇప్పుడు సమ్మెలో పోతే దేశ ద్రోహులు అవుతారని చెప్పారు. కానీ దేశం గురించి పోరాడే మొదటి వ్యక్తి ఎవరంటే సోల్జర్ లాగా అది ఆర్టీసీ ఉద్యోగే. ఆర్టీసీ వాళ్ళు ప్రజాసేవ అంటే అది దేశ సేవనే. నిరంతరం ఎప్పుడు ప్రజాసేవలో వండుకుంటూ మహిళలతో కానీ ఇప్పుడున్న మహిళా ప్రయాణికులు కానీ దెబ్బలు తిన్నా కూడా వాళ్ళకి ఏం చెప్పకుండా సర్వీసు బరాబర్ చేసే సంస్థ ఏదంటే మన ఆర్టీసీ ఉద్యోగులే. చివరికి ఈ మహిళా ఫ్రీ అయిన తర్వాత కూడా ఒక 48 గంటల్లో ఆర్టీసీ ఉద్యోగులు దీనికి సక్సెస్ చేసింది ఘనకార్యము. ప్రభుత్వానికి పెద్ద పేరు తెచ్చింది కూడా మన ఆర్టీసీ ఉద్యోగులని మనం చెప్తున్నాం. ఏవైతే అన్నారో గెలవకముందు ఈ ఆర్టీసీ వాళ్ళను ఇట్లా చేస్తాము అట్లా చేస్తాము, మీకు ఆర్టీసీ మూలాధారం అని చెప్పారు కదా, అవే అడుగుతున్నాం కానీ వేరేవి అడుగుతలేము. మా గొంతమ్మ కోరికలు ఏం అడుగుతలేము సార్. మీరు ఏవైతే గవర్నమెంట్లో విలీనం చేస్తామని అడిగారు కదా,
మళ్ళీ ఆర్టీసీ వల్లనే ప్రభుత్వం వేరే అయింది. మీరు ఒక్కసారి ఆలోచించి మా గొంతమ్మ కోరికలు ఏం కోరుకుంటలేము సార్. మొయ్యలేని భారాన్ని మోరుస్తున్నాము ఇప్పుడు మహాలక్ష్మి వల్ల. అయినా చిరునవ్వుతో డ్యూటీ చేస్తున్నాం సార్. ఎవ్వరు ఏ ఇబ్బందులు పెట్టినా కండక్టర్లు మాత్రం ఓపికతోటి సహనంతో డ్యూటీ చేస్తున్నారు. కొంచెం మా గురించి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకొని మాకేవైతే ఇస్తాన్నారో. ప్రభుత్వంతో ఆర్టీసీ కార్మికుల చర్చలు విఫలం కావడంతో సమ్మె సైరన్ మోగింది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో భూపాలపల్లి బస్ డిపోలో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. డిపోకు చెందిన దాదాపుగా 60 బస్సులు షెడ్లకే పరిమితమైపోయాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ 32 డిమాండ్లను పరిష్కరించాలని కార్మికులు డిపో ముందు ధర్నాకు దిగారు. ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేషమైన స్పందన లభించింది. విజయ్ గ్యాస్ట్రో అండ్ లివర్ క్లినిక్ TUWJC జిల్లా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని DSP తిరుపతిరావు ప్రారంభించారు. జర్నలిస్టులు నిరంతరం పని ఒత్తిడిలో ఉండి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇలాంటి శిబిరాల ద్వారా వారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని DSP సూచించారు. ఆధునిక పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేయడం అభినందనీయమన్నారు. అందరికీ ప్రపంచ కాలేయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ దినం సందర్భంగా మనము TUWJ ఆధ్వర్యంలో ఫ్రీ ఫైబ్రోస్కాన్ క్యాంపు జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. చాలామంది వినియోగించుకున్నారు. ఈ ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా అందరికీ కొన్ని సలహాలు. ఎక్కువగా కొవ్వు పదార్థాలు, నూనె వస్తువులు తీసుకోకండి. ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ ఒక 30 minutes పర్ డే ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి. డైలీ ఇంటేక్లో ఒక బ్లాక్ కాఫీ కానీ గ్రీన్ టీ కానీ అలవర్చుకోండి. ఆల్కహాల్ను అవాయిడ్ చేయండి. ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా మహబూబాద్ జిల్లా కేంద్రంలో మన మహబూబాద్ జిల్లావాసి డాక్టర్ విజయ్ రాంపల్లి గారి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో ఈరోజు TUWJ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వందలాది మంది ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కాలేయ పరీక్షలు నిర్వహించడం అత్యంత విలువైనటువంటి ఈ ప్రాంతంలో అందుబాటులో లేనటువంటి ఫైబ్రోస్కాన్ పరీక్షను కూడా ఇక్కడ తీసుకొని వచ్చి హైదరాబాద్ నుంచి మిషన్ తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు నిర్వహించినందుకు విజయ్ రాంపల్లి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన టెస్టుల అనంతరం వారికి కావాల్సిన ఆరోగ్య సూచనలు కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా వారి క్లినిక్ కూడా ఉంది కాబట్టి అక్కడ కూడా వెళ్ళి సంప్రదించాల్సిందిగా ఈ ప్రాంత ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రధానంగా కాలేయాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే అనేక వ్యాధుల నుంచి మనం బయటపడవచ్చు అనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో కూడా TUWJ ఆధ్వర్యంలో ఇలాంటి మరిన్ని ప్రజాహితమైన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది, విరాజిల్లుతుంది. జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతిని పురస్కరించుకుని గ్రామంలో విశేషంగా కోటి పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రహ్మశ్రీ బాచుమంచి భరద్వాజ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో గ్రామస్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. శంకరాచార్యుల చిత్రపటంతో నిర్వహించిన గ్రామోత్సవంలో చిన్నారులు, పెద్దలు హరహర శంకర, జయ జయ శంకర అంటూ చేసిన నినాదాలు మారుమ్రోగిపోయాయి. ఖమ్మం జిల్లా వైర మండలం విప్పలమడగ గ్రామంలో విషాదం నెలకొంది. తీవ్రమైన ఎండ వేడిమి తట్టుకోలేక తేలూరి సులోమాన్ అనే 60 ఏళ్ల వృద్ధుడు అస్వస్థకు గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. రేకుల షెడ్లో నివసిస్తూ వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్న సులోమాన్ గత 4 రోజులుగా ఎండ తీవ్రతకు తాళలేక అనారోగ్యం పాలయ్యాడు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మా విప్పలమడక గ్రామం. మా నాన్న పేరు తెల్లు సులోమాన్ రావు. గత వారం రోజులుగా ఎండ తీవ్రం వల్ల రేకుల కింద నుండి
మా నాన్నకి జ్వరం ఎండ దెబ్బ తగిలి హైదరాబాద్ తీసుకెళ్ళాక జ్వరం బాగా ఎక్కువయ్యి ఎండ దెబ్బకి చనిపోయిండు. మాది ఎప్పుడు మెడక. కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీరామనవమి ఉత్సవాల్లో రథోత్సవం చూసేందుకు వెళ్లిన యువకుడు ఆలయ కమిటీ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. శంఖవరం మండలం కత్తిపూడికి చెందిన దుక్కిన వెంకటేష్ షేబ్రోల్లో జరిగిన రథోత్సవం తొక్కిసలాటలో ప్రమాదవశాత్తు రథం చక్రాల కింద పడి మృతి చెందాడు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులను ఆదుకుంటాడనుకున్న కొడుకు కళ్ల ముందే విగత జీవిగా మారడంతో తండ్రి ఆవేదన వర్ణనాతీతంగా మారింది. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబును వారు వేడుకుంటున్నారు. చేబ్రోల్ గ్రామంలో రథయాత్రలో మా అబ్బాయి ఆ రోజు మామూలుగా దేవుడి దర్శనం చేసుకుంటారని వెళ్ళాడండి. ఎలాగా దర్శనం చేద్దాం వెళ్ళగా ఆ లైన్లో నుంచుండగా ఆ కమిటీ వాళ్ళు అక్కడ సరిగ్గా లేక, పోలీస్ సిబ్బంది సరిగ్గా లేక మా అబ్బాయి తోపులాట్లో పడిపోయి రథం కింద పడిపోయాడండి. హాస్పిటల్కి వెళ్ళి శ్వాస కూడా లేకుండా అక్కడికక్కడే మరణించాడు. కానీ వాళ్ళు ఆలయ కమిటీ వారు నా కాడికి 4 రోజులు పోయాక వచ్చారు. నేనున్నాను, పవన్ కళ్యాణ్ గారు దృష్టి తీసుకెళ్తానని భరోసా చెప్పి వెళ్ళారండి. కాకపోతే వాళ్ళకి నేను ఫోన్ చేసినా ఫోన్ ఇది ఎత్తలేదండి. నా ఇంకా చూడన కూడా రావటం లేదండి. నాకు ఎటు దారి దోసక ఇలా మీడియా వాళ్ళు ఆశ్రయించి మాట్లాడుతున్నానండి. కాబట్టి నాకు ప్రభుత్వం తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున న్యాయం చేస్తారని 2 చేతులు దండం పెడుతున్నానండి. కాకపోతే నన్ను పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి తీసుకెళ్తే నా మనసులో ఆవేదన చెప్పుకున్నారని శోకసంద్రంలో మునిగిపోయి ఇవాళ 21 రోజులు పెట్టి నేను బాధపడుతున్నానండి. నా ఆదుకుని ఎవరు ముందుకు రాక నాకు ఎటు దారి తోచక ఇలాగా సోషల్ మీడియాని ఆదరించి ఇవాళ సోషల్ మీడియాతో మాట్లాడుతున్నానండి. కాకపోతే నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. నాకు న్యాయం చేస్తారని సోషల్ మీడియా రప్పించి మాట్లాడుతున్నాను. లేకపోయి నాకు ఏదో న్యాయం చేయాలని గవర్నమెంట్ని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, లేకపోయి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నానండి. కానీ నన్ను ఒక్కసారి పవన్ కళ్యాణ్ తీసుకెళ్తే ఆ కుర్రోడు ఒకడే డిగ్రీ పూర్తి చేసుకుని ఏదో చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. ఈ లోపలనే ఆ అబ్బాయికి అలా జరిగింది. అయితే ఉన్న చిన్నపిల్లలు ఉన్న కుర్రోళ్ళు 2 ఆడమగ ఉన్నారు, మొత్తం 3. అయితే ఆ విధంగా ఏంటంటే ఆ చిన్నపిల్లలు పెట్టుకుని ఇతను చాలా 21 రోజులు పెట్టి బాధపడుతున్నాడు. కానీ ఇతని గోస ఎవరూ వినిపించుకోవట్లేదు. అందుకని సోషల్ మీడియా తరఫు నుంచి మా మామయ్య మీ అందరికీ తెలియాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి దగ్గరికి, ఇలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి దృష్టికి తీసుకొచ్చి అతనికి న్యాయం చేయాలని గట్టిగా మేమందరం, మా ఫ్రెండ్స్ అందరం మేమందరం కోరుకుంటున్నాం. ఏ విధంగానే సరే వాళ్ళ కుటుంబానికి ఏదో రకంగా ఆదుకోవాలని, ఏదో రకంగా ఆర్థికంగా కానీ వేరే విధంగా కానీ ఆయనకి సహాయం చేయాలని మేము ఈ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నామండి. దయచేసి మా డిప్యూటీ సీఎం గారు ఏదో రకంగా మా మేనల్లుడికి మీరు న్యాయం చేకూర్చాలని మేము కోరుకుంటున్నామండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.